మొదలైంది. ఆయన చెప్పినట్లుగానే లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి జరిగిన మీటింగ్స్ కు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరైనట్లు గుర్తించారు. వీరిద్దరు విచారణకు హాజరైతే అసలు ఈ మీటింగ్స్ కు ఎవరు వెళ్లమన్నారు అనేది తేలనుంది. దీంతో సిఐడి విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు. వీరిద్దరు విచారణకు హాజరైతే స్కామ్లో జగన్ పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఎదురు దెబ్బ అయితే తగిలింది. మరి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరినా ఫలితం దక్కలేదు. అవసరమైతే అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. విజయసాయిరెడ్డి నుంచి రాజ్ కసిరెడ్డి పేరు, రాజ్ కసిరెడ్డి నుంచి ధనుంజయ రెడ్డి పేరు బయటపడడంతో ఇప్పుడు ధనుంజయ రెడ్డిని విచారిస్తే సూపర్ బాస్ ఎవరో తేలనుంది అంటున్నారు విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ డిబేట్ కి సంబంధించి మనతో పాల్పంచుకుంటున్నారు అనలిస్ట్ కుండబద్దలు గౌతమ్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు, జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు. నమస్తే అండి. సార్, గౌతమ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు మనం చూసాము ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి, అంటే ఆ కలుగుని తవ్వితే ఒక్కొక్కరు, అంటే అందులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వస్తున్నట్లుగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం విచారణ మొదలు పెడుతున్న దగ్గర నుంచి ఒక్కొక్కరు బయటకు పడుతున్నారు. అండ్ విజయసాయిరెడ్డిని విచారించగా గౌతమ్ రెడ్డి అలాగే రాజ్ కసిరెడ్డి బయటకు వచ్చారు. రాజ్ కసిరెడ్డిని విచారిస్తే ఇక్కడేమో ధనుంజయ రెడ్డి అలాగే అది కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరు కూడా బయటకు వచ్చారు. సో వీరిద్దరిని కూడా విచారిస్తే దీని వెనక అసలు సూత్రధారి, పాత్రధారి మొత్తం కూడా ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆ బిగ్ బాస్ ఎవరైతే బయటకు వస్తారో అందుకని వీళ్ళు తప్పించుకోవడానికి తెగ పన్నాగాలు పన్నుతున్నారు అని మాత్రం తేటతెల్లమవుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మీ విశ్లేషణ ఏంటండి సార్? ఖచ్చితంగానండి. మరి ధనుంజయ రెడ్డి పేరు కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పేరు కానీ మరి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత బయటకు వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తే అందులో కేవలం పాత్ర ధనుంజయ రెడ్డి, సీఎంఓలో ధనుంజయ రెడ్డి, ఆ తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, మిగతా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. మొన్న రాజ్ కసిరెడ్డి కన్ఫెస్ చేసుకుంది ఏమిటి? లిక్కర్ మీద ఈ విధానం మార్పులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా లబ్ధి చేకూరే విధంగా ఈ లిక్కర్ విధానాన్ని, మద్యం విధానాన్ని తయారు చేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ తర్వాత మేము ఈ విజయసాయి రెడ్డి అయితే 2 సార్లు